సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. జీవన్గి వాగులో కొట్టుకుపోయిన బైక్ బయటకు తీసుకురావడానికి ప్రయత్నించిన యువకులు. విశ్వనాథ్పూర్లో ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులను పెంచడానికి కృషి. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఏసీడీపీఓ శ్రీలక్ష్మి. ఆన్లైన్లో 80 రూపాయల విలువ గల రాఖీలు, మా దగ్గర 15 రూపాయలకే. సిఎన్ఆర్ షాప్ యజమాని నర్సింహులు. నూతన మున్సిపల్ కార్యాలయం దగ్గర అన్ని అనుమతులతోనే చెట్లను తొలగించాం. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందిద్దాం మున్సిపల్ అధికారులు. పొదుపు సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ప్రతిరోజు మాదిరిగానే ఓ వ్యక్తి తన బైక్ పై వాగు దాటి తన పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా బైకు వాగులో కొట్టుకుపోయింది. గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి జీవన్గి వాగు ఉద్రిక్తంగా ప్రవహించింది. కాగా ఓ వ్యక్తి వాగు దాటుతుండగా తన ద్విచక్ర వాహనం కొట్టుకుపోయి ఓవైపు ఆగింది. కాగా స్నేహితులు, గ్రామస్తులు అక్కడికి చేరుకొని పలుమార్లు ప్రయత్నించి చివరికి ఒక తాడు సహాయంతో బైక్ ను బయటికి తీశారు. కొట్టుకుపోయిన బైక్ దక్కడంతో ఆ వ్యక్తి సంతోషం వ్యక్తం చేశారు. మళ్ళీ ఎప్పుడు చేస్తారు? మళ్ళీ ఇంతకు ముందు పోయిన ఎమ్మెల్యే
యాలల మండలం విశ్వనాథ్పూర్ గ్రామంలో విశ్వనాథ్పూర్ సమీపంలో గల నది నుండి ట్రాక్టర్ల ద్వారా ప్రతిరోజు ఇసుక రవాణా కొనసాగుతున్నది. విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డగించి ఇక్కడి నుండి ఇసుకను తరలించరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు ఇసుక రవాణా చేస్తే సహించేదే లేదని గ్రామస్తులు ట్రాక్టర్ల యజమానులకు డ్రైవర్లకు హెచ్చరించారు. విషయం తెలుసుకున్న యాలల పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాక్టర్లకు ఇసుక రవాణా అనుమతులు ఉన్నాయా లేదా తెలుసుకొని ఎలాంటి గొడవ కాకుండా ట్రాక్టర్లను అక్కడి నుండి పంపించారు. ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు గురువారం ముగిశాయి. తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ బెగ్గర్స్ కాలనీలో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో అదనపు సిడిపిఓ శ్రీలక్ష్మి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో 879 అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు జరిగాయని తెలిపారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడం, నవజాత శిశువు పోషణ, అవసరాలకు అనుగుణంగా సరైన పోషకాలను అందించడం తదితర విషయాలపై అవగాహన కల్పించామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో లబ్ధిదారులను పెంచడం కోసం కృషి చేస్తున్నామని ఏసీడీపీఓ శ్రీలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలక్ష్మి, అడిషనల్ సిడిపిఓ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఈరోజు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మనము ప్రతి సంవత్సరము ఆగస్టు 1 నుంచి 7 వరకు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ముగింపు సందర్భంగా, తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా మనము ఎన్టీఆర్ నగర్లోని అంగన్వాడీ సెంటర్లో సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే మనకు షెడ్యూల్ జారీ చేయబడిందో దాని ప్రకారము తాండూరు ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 279 అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలను చేయమని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనము సెంటర్లలో బెనిఫిషరీస్ని పెంచడానికి హోమ్ విజిట్స్ చేయడం కానివ్వండి, అన్నప్రాసన కానివ్వండి, వివిధ కార్యక్రమాలతోటి మేము ప్రజల్లోకి బ్రెస్ట్ ఫీడింగ్ సెలబ్రేషన్స్ తీసుకెళ్లడం జరిగింది. ప్రతి తల్లికి కూడా ఫస్ట్ గర్భవతి అయినప్పటి నుంచి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా పాల ఉత్పాదకత పెంచుకోవడానికి ఎలాంటి ఫుడ్ తినాలి, ముర్రుపాల ఆవశ్యకత, పుట్టిన గంటలోపే తల్లి ముర్రుపాలు ఇవ్వడం ద్వారా తను ఎలాంటి లాభాన్ని పొందుతుంది, పిల్లలకు అది మొదటి వ్యాక్సిన్ లాగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాంటి జాగ్రత్తలని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా పుట్టిన గంటలోపు ఆ ముర్రుపాలతో పాటు 6 నెలల వరకు కేవలం బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వాలి, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, వాటర్ కానీ ఏది కానీ ఇవ్వకూడదని చెప్పేసి అన్ని ప్రికాషన్స్ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. 6 నెలల తర్వాత స్టార్ట్ చేయవలసినటువంటి కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఏదైతే ఉంటుందో వాటి రెసిపీస్ కానివ్వండి, ఏ విధమైన ఫుడ్ స్టార్ట్ చేయాలి, పిల్లలకు పాలు ఏ విధంగా ఇవ్వాలి, ఆ పోస్చర్స్ గురించి, ఫుడ్ ఏ విధంగా తినిపించాలి, ఆ విషయాలన్నిటినీ కూడా మనము తల్లులకు వివరించడం జరిగింది. పిల్లలకు 2 సంవత్సరాల వరకు ఖచ్చితంగా 6 నెలల నుంచి కాంప్లిమెంటరీ ఫీడింగ్తో పాటు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇవ్వాలని వాళ్ళకు వివరించడం జరిగింది. అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేటటువంటి బాలామృతాన్ని కూడా ఏ విధంగా ఉపయోగించాలి, వాటితో ఏ విధమైన రెసిపీస్ చేసుకోవచ్చు కూడా మరొకసారి లబ్ధిదారులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళకు ఇంకేమన్నా సందేహాలు ఉంటే వాటిని కూడా నివృత్తి చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క గర్భిణీ కూడా గర్భిణీగా ఉన్నప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటూ పాల ఉత్పాదకత పెంచుకొని కేవలం తల్లిపాలు మాత్రం 6 నెలల వరకు ఖచ్చితంగా ఇస్తూ 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి వాళ్ళకు వివరించడం జరిగింది.
తాండూరు పట్టణంలోని వినాయక్ చౌక్ లో గల సిఎన్ఆర్ రాఖీల కొనుగోలు కేంద్రంలో ఆన్లైన్లో 80 రూపాయలు ఉన్న రాఖీలు ఇక్కడ కేవలం 15 రూపాయలకే లభిస్తాయని సిఎన్ఆర్ షాప్ యజమాని అక్కంపల్లి నరసింహులు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా అందరి సహాయ సహకారాలతో అభిమానంతో రాఖీల వ్యాపారం కొనసాగిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా అతి తక్కువ ధరకే నాణ్యమైన రాఖీలు అమ్ముతున్నామని తాండూరు పట్టణ నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాఖీ పండుగ శుభాకాంక్షలు. 20 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరించి మాతో పాటు అందరూ సహకరించినందుకు మా వ్యాపారము సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది. ఈసారి కొత్తగా ఏంటంటే అన్న తమ్ముడు రాఖీలు, తర్వాత తమ్ముడు అన్నయ్య 2 రాఖీలు స్పెషల్ వచ్చినాయి. ఓన్లీ 50 రూపీస్ మాత్రమే రాఖీలు ఇవి. ఆన్లైన్లో 80 రూపీస్ ఉన్నాయి, మన దగ్గర 50 రూపీస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతుంది. మన దగ్గర హోల్సేల్ ధరకి రిటైల్ అమ్మకం జరుగుతుంది. ఇటీవల నూతన మున్సిపల్ కార్యాలయం వెనకాల కొన్ని చెట్లను నరకడం జరిగిందని, అందుకు అన్ని అనుమతులు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. ఆ చెట్ల వేర్లు పైప్ లైన్ దగ్గర పెరగడం వల్ల తరచు నీటి సమస్యలు ఏర్పడుతున్నాయని, అందుకు సంబంధిత అధికారులచే అన్ని అనుమతులతోనే ఎవరికీ ఇబ్బంది కాకుండా చెట్లను తొలగించామని కమిషనర్ తెలిపారు. ఇక్కడ మా కొత్త మున్సిపల్ కార్యాలయం బ్యాక్ సైడ్ లాస్ట్ వీక్ సాటర్డే ఆ ప్రాంతంలో చెట్లు కట్ చేయించడం జరిగింది. ఆ చెట్లు సాటర్డే సండే ఆ ప్రాంతంలో చెట్లు కట్ చేయించడము, ఆ చెట్లకు సంబంధించి మనకు ఆ చెట్ల వల్ల ఏర్లు పైప్ లైన్స్ రూట్స్ అన్నీ కూడా ఆ గోడలకు పడి కింద పడినాయి చెట్లు కొన్ని. అవన్నీ కూడా కట్ చేయించి మళ్ళీ ఫ్రెష్ చెట్లు మంచి చెట్లు నాటడానికి ప్రయత్నం చేస్తున్నాము. అవన్నీ కూడా ప్రతి ఒక్క చెట్టుకు పర్మిషన్స్ అన్నీ తీసుకొని మనం కట్ చేయిస్తున్నాము. ఆ గోడలు కూడా విరిగిపోయినాయి అక్కడ, అవన్నీ పైప్ లైన్లలో కూడా పోయి డ్యామేజ్ చేస్తున్నాయి, అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి కట్ చేసినాం. కాబట్టి దాని నుంచి ఎవరికి ఇబ్బంది లేదు, నష్టం లేదు. అఫీషియల్గానే మనం చేసినాము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా తీసుకొని చేసినాం కాబట్టి దాంట్లో ఎవరికి నష్టము ఇబ్బంది అట్లా ఏమి ఉండదు. దయచేసి అందరూ గమనించగలరు.
పర్యావరణాన్ని రక్షించేందుకు మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో 2000 నుండి 3000 వరకు మట్టి గణపతులను తాండూరు పట్టణంలోని ప్రతి ఇంటికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల తయారైన గణపతులతో పలు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. ఈ సంవత్సరం హిందూ ఉత్సవ సమితి నాయకులు గణపతులను ప్రతిష్ఠించే ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి కోరారు. తాండూరు పట్టణంలో మట్టి గణేష్లు వాడాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా మట్టి గణపతులను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఈ పిఓపి ద్వారా చేసిన గణేష్లు కానీ హార్మ్ఫుల్ కలర్స్ ద్వారా చేసిన గణేష్లు కానీ వాడొద్దు అనేది మన ఉద్దేశం. కాబట్టి పట్టణ ప్రజలందరూ, ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి పట్టణ ప్రజలందరికీ ఇంటింటికి గణేష్లు ఇవ్వడానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపు 2-3 వేల గణేష్లు తెప్పించడానికి కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ చిన్న చిన్న గణేష్లందరూ కూడా ఫ్రీగానే ఇంటింటికి ఇవ్వాలనేది ఎమ్మెల్యే గారి ఉద్దేశం. కాబట్టి ఈ పర్యావరణాన్ని కాపాడడంలో అందరూ పట్టణ పౌరులు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణంలో పెద్ద పెద్ద గణేష్లు పెట్టి మనము పెద్ద జులూసులు తీసి ఏదో హంగామా చేస్తున్నాం, కానీ పర్యావరణాన్ని కాపాడింది మనం ఎంత హంగామా చేసినా లాభం లేదు. భక్తి శ్రద్ధలతో చిన్న గణేష్ అయినా పర్వాలేదు, మట్టి గణేష్ని ఎవరికి ఇబ్బంది లేని గణేష్లను పెట్టుకొని మనము భక్తి శ్రద్ధలతో ఈ పండుగను, ఉత్సవాన్ని కలిసిమెలిసి అందరూ సోదరభావంతో ఈ ఉత్సవాలు జరుపుకోవాలనేది మా ఉద్దేశం. కాబట్టి పట్టణ ప్రజలందరికీ మనవి, అందరూ కలిసిమెలిసి మట్టి గణేష్ను వాడండి. కలర్లు హార్మ్ఫుల్ లేని కలర్లతో మామూలు న్యాచురల్ కలర్స్ను వాడి గణేష్లు ఉత్సవాలు నిర్వహించండి. దయచేసి భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా తయారు చేసిన గణపతుల వల్ల చర్మ సమస్యలు వస్తాయని, అందుకే మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి సూచించారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడుదామని మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి కోరారు. తాండూరు పట్టణ ప్రజలకు ముందుగా వరలక్ష్మి వ్రతము మరియు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, ప్లాస్టిక్ పరంగా ఉన్నటువంటి వినాయకులని, ప్యారిస్ ఆఫ్ ఎర్త్ కింద ఉన్నటువంటి వినాయకులను మనం పెట్టకుండా మన సహజ సిద్ధమైనటువంటిది మన దగ్గర లభించేటటువంటి మట్టితో మనము మట్టి వినాయకులను తయారు చేసి పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు అనారోగ్యానికి కొని తెచ్చుకోకుండా మనము ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని నా తరపున మరియు పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మీ కాలనీల్లో ప్రతిష్ఠించే వినాయకులు యొక్క కమిటీలు కూడా మట్టి గణపతులను ప్రోత్సహించేలా చూడాలని కోరుచున్నాను. తాండూరు పట్టణంలో సుమారు 10,000 వరకు పొదుపు సంఘాల సభ్యులు ఉన్నారని, ప్రతి ఒక్క పొదుపు సంఘ సభ్యులు ఆర్థికంగా ఎదగాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. పొదుపు సంఘాల సభ్యులతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి వారితో చర్చించి ఎలాంటి వ్యాపారాలు చేస్తే ఆర్థికంగా ఎదుగుతారో పలు సూచనలు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. పొదుపు సంఘ సభ్యులు నిధుల దుర్వినియోగానికి పాల్పడకుండా సవ్యంగా జరిగేలా చూడాలని కమిషనర్ పొదుపు సంఘాల సభ్యులను కోరారు. తాండూరు పట్టణంలో దాదాపు 10,000 పైన సంఘ సభ్యులు ఉన్నారు, మహిళా సంఘాల సభ్యులు. దాంట్లో ప్రతి ఒక్కరికి సంఘ సభ్యులందరికీ కూడా లోన్స్ ఇస్తూ ఉన్నాం. ఈ లోన్స్ ఇచ్చే క్రమంలో కొంచెం మంది మిస్యూజ్ అవుతుంది అనేది మన నోటీస్లకు రావడం వల్ల ప్రతి ఒక్కరికి మన కార్యాలయంకు వచ్చిన లోన్స్ కొరకు వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి మనం వాళ్ళకు వ్యాపారం పైన అవగాహన కలిగించుకుంటూ వాళ్ళు అభివృద్ధి చెందడానికి కావాల్సిన వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు ప్రస్తుతము, ఇంకా ఎట్లా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో సంఘ సభ్యులను ప్రతి ఒక్కరిని మాట్లాడి వాళ్ళకు లోన్స్ శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక సంఘ సభ్యురాలు ప్రస్తుతం టైలర్ పని చేస్తున్నది. ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు తీసుకొని
టైలర్ పని చేస్తుంటే మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ లోను రిన్యువల్కి వస్తుంది, కొత్త లోన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో అదే సంఘ సభ్యురాలకు మళ్ళీ అదే టైలర్ పని చేసుకుంటూ ఉంటే మనం ఇచ్చిన లోను మిస్యూజ్ చేస్తే, అంటే అవసరం లేని వస్తువులని ఇంట్లో కొనుక్కుంటారు కొంచెంమంది, టీవీలని, ఫ్రిడ్జులని, పిల్లలకు మోటార్ సైకిల్ ఇప్పించడమని రకరకాలుగా మిస్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సంఘానికి డబ్బులు కట్టేటప్పుడు వాళ్ళకు చాలా ఇబ్బంది ఎదురవుతాయి. అంటే వాళ్ళ కుటుంబం నడవాలి, మళ్ళీ సంఘానికి డబ్బులు కట్టాలి, అట్లా కట్టడం ఇబ్బందికరంగా తయారవుతుంది. కాబట్టి వాళ్ళ అభివృద్ధి చెందడానికి ఏ సోర్స్ ఉంటాయి, ఎటువంటి సోర్సులు ఉంటాయి, మన ఆఫీస్ నుంచి మనం వాళ్ళకి ఏమేమి కోఆపరేట్ చేస్తాము, మన వల్ల వాళ్ళు ఏం సపోర్ట్ తీసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కటి అవగాహన కల్పించుకుంటూ వీళ్ళకు లోన్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆ లోన్స్ కాకుండా సంఘం లోన్సే కాకుండా మనకు ఇండివిజువల్ లోన్స్ కూడా సంఘంలో ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళు చేసే వ్యాపారానికి మన సంఘం ద్వారా, గ్రూప్ ద్వారా తీసుకున్న 1 లక్షనో 2 లక్షనో డబ్బులు సరిపోయినప్పుడు ఇంకొక 50,000 లక్షనో అవసరం ఉన్నప్పుడు అట్లా ఇండివిజువల్గా లోన్స్ కూడా సంఘం తీర్మానం చేసి మళ్ళీ ఇస్తున్నాము. అది కాకుండా వాళ్ళు పొదుపు చేసుకునే డబ్బులు కూడా వాళ్ళు మళ్ళీ ఆ పొదుపుల నుంచి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే శ్రీనిధి లోన్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రకరకాల డిఫరెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు, దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలన్నా కూడా వాళ్ళకు వివరించి చెప్పుకుంటూ ఈ లోన్స్ అన్ని శాంక్షన్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడున్న సంఘ సభ్యులు అందరూ కూడా డిఫాల్ట్ కాకుండా రికవరీస్ చేసుకొని ఎక్కడన్నా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే కూడా అక్కడనే సాల్వ్ చేసుకునేటట్టు గైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ఆర్పీకి ఆ సంఘము ఒక నివేదిక, అంటే ఆ సంఘంలో ఎంత లోన్ తీసుకున్నారు, ఎన్ని నెలలు కట్టిండ్రు, ఇంకా ఎన్ని నెలలు బ్యాలెన్స్ ఉంది అనే విషయాలు కూడా ఒక బోర్డు తయారు చేసి, బ్లాక్ బోర్డు తీసుకొని దాంట్లో రాసి, దాంట్లో మళ్ళీ మీరు బ్యాలెన్స్ ఎంత పే చేయాల్సింది, ఎన్ని నెలలు పే చేయాల్సిందో కూడా రాసి చూపించమని గైడ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాము. కాబట్టి ఈ సంఘాలు బలోపేతం చేసుకుంటూ మహిళా శక్తి ద్వారా ప్రభుత్వాలు ఎంత ఎంకరేజ్ చేస్తున్నావో ఆ ప్రభుత్వాలకు మనం ఆఫీషియల్గా తోడు ఉండి మనం ప్రభుత్వాల ఏవి గైడ్ చేస్తున్నామో అవన్నీ కూడా ప్రజలకు తెలుపుకుంటూ, సంఘ సభ్యులకు తెలుపుకుంటూ అభివృద్ధి చెందాలి. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ కుటుంబ పిల్లలు మంచిగా చదువుకోగలుగుతారు. వాళ్ళకు చదువుకోవడానికి ఇన్కమ్ సోర్స్ ఉంటే స్కోప్ ఉంటుంది మంచిగా. ఇవన్నీ కూడా పర్టికులర్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లోన్స్ శాంక్షన్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ పట్టణ సంఘాలన్నీ కూడా వినియోగించుకోవాలని కోరుచున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. City Cable.